అన్న అందరికీ జై భీమ్. నా పేరు నామ సైదులు, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ అక్కడ ఉన్న తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేల యొక్క ఇష్యూ, ఇక్కడ మందల సామేల వర్గాన్ని జగ్గారెడ్డి గారు అక్కడ గాంధీ భవన్ పిలిచి ఆ విషయం సద్దుమదుతున్న లోపు అసలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనేది బాస్ ఉంటుంది. ఒక మంత్రి కానీ ఒక మాజీ మంత్రులు కానీ ఆ యొక్క నియోజకవర్గానికి పోతుంటే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ ప్రకారం అనేది సమాచారం ఉండాలి. కానీ ఈ యొక్క నల్గొండ జిల్లాలోని ఏం జరుగుతుందంటే ఆ యొక్క దళిత సమాజానికి చెందిన ఎమ్మెల్యేలు మాలలు కానీ మాదిగలు కానీ గతంలో అద్దంకి దయాకరణను కానీ నేడు చూసుకుంటే మన మందల సామేలన్నను కానీ ఈ యొక్క కోమటిరెడ్డి బ్రదర్స్ ఇట్లా వాళ్ళ యొక్క వ్యక్తిగత కక్షతోటి వాళ్ళని ఓరవలేకుండా ఆ యొక్క మండలాధ్యక్షుల నియామకాలు అనేది మందల సామేలు నచ్చిన వ్యక్తులన్నీ పెట్టుకుని రకరకాలుగా అక్కడ జరుగుతుంది విషయం అనేది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్ గారు కానీ ఈరోజు కాంగ్రెస్ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు కూడా ఒక దళితుడు అని ఇక్కడ మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలోని రెడ్లందరూ కూడా గమనించాలా. దేశానికి ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన అధ్యక్షుడు ఈరోజు దళితుడు అంటే ఈ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలను మీరు గౌరవించడం లేదు. ఇక్కడ చూసుకుంటే నల్గొండ జిల్లాలోని అద్దంకి దయాకరణ్ కానీ మందల సామేలు కానీ ఈ రాష్ట్రంలో చూసుకుంటే అక్కడ గతంలోనే సరస్వతి పురస్కారాలు జరిగితే పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారి పైన కానీ అక్కడ ఉన్న శ్రీధర్ బాబు వర్గీయులు అక్కడ చాలా అవమానకరంగా అసభ్యకరంగా అవమానించడం జరిగింది. మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఇటు మాలా విద్యార్థి సంఘాలుగా మాదిగలుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. ఏంటంటే ఈరోజు దళితులపై మీరు దాడులు చేస్తున్నారు. మొన్నపై చూస్తేనేమో మా దళిత ఎంపీ మల్లు రవి గారు దిల్కుషా గెస్ట్ హౌస్లో 11వ తారీఖున దళిత చైతన్య యాత్రని ఈ నెల 10వ తారీఖు నుంచి కూడా దళితులకేమో మీరు ఒరగబెట్టినట్టు దళిత ప్రజల సమస్యలు పరిష్కరించినట్టు మీరయ్యా దళిత కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ వర్గాల మీద దాడులు జరుగుతుంటే మీరు నోరిపోకపోవడం అనేది చాలా అవమానకరం. ఇప్పటికైనా ఈరోజు మీరు 10వ తారీఖున దళిత చైతన్య యాత్ర అంటారు కదా, దళితులకు మీరు ఏం ఒరగబెట్టారు అనేది కూడా ఆ మల్లు రవి గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మందల సామేల మీద దాడి జరిగితే ఒక్క దళిత మంత్రి కూడా మాట్లాడట్లేరు, ఎమ్మెల్యేలు కూడా మాట్లాడట్లేరు. ఎందుకంటే మీరు నోరుండి కూడా మాట్లాడలేదు. మీ వర్గాల మీద దాడి జరిగినప్పుడు మీరు మాట్లాడకపోతే చాలా అన్యాయంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ దళిత చైతన్య యాత్రలో కూడా మాదిగలకు కూడా మీరు స్పష్టమైన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలా, మీరు ఏం చేస్తారనేది కూడా తెలియజేయాలా. మాదిగలు కలిస్తే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి పైన జనాభా ఉంది. మాది దాదాపుగా 1/4లో 1% కూడా మేమే ఉన్నాం. కాబట్టి మాదిగలు తక్కువ అంచనేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మేమేందంటే మీ మీద చాలా గౌరవం ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు మంత్రి పదవికి రాజీనామా చేసిరు. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు చూసుకుంటే మీరు ఆ యొక్క తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంటు సాక్షిగా కూడా తెలంగాణ గళాన్ని వినిపించి రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు ఒక దళిత ఎమ్మెల్యేపై కూడా మీరు ఇలా ఓరవలేనితనంతో మీ యొక్క వర్గీయులతోటి ఇలా అక్కడ చావల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు మేము అందరం వేసిన ఓట్లు మీరు గెలిచిరు. ఈ విషయాన్ని ఇప్పటితోటి కూడా మీరు మర్చిపోవాలా. అందరూ కూడా కలిసిమెలిసి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం మీరు కొట్లాడండి. రేవంత్ రెడ్డి తోటి ఆ యొక్క మహబూబ్నగర్ ఎట్లా డెవలప్ అవుతుంది చూడండి. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే నల్గొండ డెవలప్ అయింది. ఇప్పటివరకు కూడా 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ ఎట్లుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్లు అంటారు కదా, మీరు కొట్లాడి నల్గొండ అభివృద్ధి కోసం మీరు కొట్లాడాలా అంటే దళిత ఎమ్మెల్యేల పైన మీరు మీ యొక్క అసహనం వ్యక్తం చేయడం కాదు, జిల్లా అభివృద్ధిలో పోటీ పడండి. కానీ మా యొక్క మాదిగల ఎమ్మెల్యే పైన కానీ మంత్రుల పైన కానీ అక్కడ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మాదిగా ఎమ్మెల్యేపై మాట్లాడకపోవడం, అక్కడ అడ్లూరు లక్ష్మణ్ కానీ కవంపల్లి సత్యనారాయణ కానీ మంత్రి వివేక్ గారు కానీ మీరందరూ మాట్లాడాలా. మాదిగలకు ఏదైనా అంతర్గత వైర్యాలు ఉంటే మేము లోపల మాట్లాడుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. మా సమస్య ఏంది, అదేదో రోస్టర్ విధానం వల్ల అన్యాయం జరిగిందని మేము కొట్లాడుతూనే ఉన్నాం. అది ఇంటర్నల్ సమస్య. మాకు ఏదన్నా కూడా మేము కూడా మాట్లాడుకుంటాం, పరిష్కరించుకుంటాం. కానీ మాదిగలకు అన్యాయం జరిగితే మేమందరం అనే ఒక్కటే కూడా ఏకదాటి మీదగా వచ్చి ముక్త కంఠంతో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కూడా తగిన గుణపాఠం చెప్తాం. అలాగే ఇప్పటికైనా దళిత ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మీరందరూ కూడా కలిసి మెలిసి మాలలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ అన్యాయం జరిగితే మీరంతా ఒకటే ఏకదాటి మీద ఉండి మాదిగ ఐక్యలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీరు కావాలని కూడా ఇలా మా యొక్క దళిత సామాజిక వర్గాలపై దాడి చేసిరనుకో మీ యొక్క సీట్లకే రేపు మేము దళిత బహుజనులు అందరం కూడా మిమ్మల్ని ఓడగొట్టడానికి నల్గొండ జిల్లా కేంద్రంగా కూడా మేము సిద్ధపడతాం. అలాగే రేపు
10వ తారీఖు నుండి కూడా దళిత చైతన్య యాత్రను పెట్టిరుగా మల్లు బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ యొక్క 11 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు కూర్చొని మాట్లాడారు కదా. ఇప్పటిలో కూడా దళితులంతా ఐక్యంగా ఉండి ఈ యొక్క దళిత సమస్యలు కానీ దళిత విద్యార్థులు ఈరోజు ఎస్సీ హాస్టల్స్లో చూసుకుంటే అసలు వాళ్ళకు బెడ్లు సదుపాయం లేదు, వాటర్ ప్యూరిఫైడ్ వాటర్ లేదు, కనీస ఫుడ్ సదుపాయం లేదు, పేరుకే మెనూ ఉంటుంది. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు కానీ ఇక్కడ యూనివర్సిటీల విద్యార్థులు కానీ ఎస్సీ జిల్లా కేంద్రాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి దళితులకు. ఫస్ట్ ఆ యొక్క వర్గాల నుంచి మీరు వచ్చిర్రు, ఆ విద్యార్థుల సమస్యలు ఆ ప్రజల సమస్యలు పరిష్కరించండి. ఈ యొక్క రెట్లు కావాలని కూడా దళిత సమాజంలో ఎక్కడ వీళ్ళు యాక్టివ్ గుర్రో ప్రజాదరణ పొందుతురో కావాలని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, అలాగే వివేక్ వెంకటస్వామి గారు, మీరు అందరూ మాట్లాడుకోండి. ఎందుకు దళితులపై అంత అసంతృప్తి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా చెప్తారో. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే చాలా విలువ ఉంది నల్గొండ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. మీ మర్యాద పోగొట్టుకోకండి. ఎందుకంటే ఎవరికైనా ఆపద వచ్చిందంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందిస్తున్నాడని సోషల్ మీడియాలో ఈ రోజులు చాలా కాలంగా మనం చూస్తున్నాం. నీ మీద గౌరవాన్ని పోగొట్టుకోక రాజగోపాల్ అన్న. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గంలోనే మేము నీడలో పెరిగిన వ్యక్తులుగా మీకు అండదండగా ఉన్నాం. అంటే మీరు వచ్చేటప్పుడు మా యొక్క వర్గాలకు సమాచారం ఇయ్యరా? కావాలని మీరు చేస్తున్నారు. ఈ యొక్క ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా మాట్లాడుకొని దళితులకు అన్యాయం జరిగే మాల మాదిగలకు అన్యాయం జరిగే విషయంలో మీరు ఎలాంటి చేసినా కూడా మాల విద్యార్థి సంఘాలుగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలుగా మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాలపై దృష్టి సాధించి అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాన ఒక బీసీ వర్గాల గౌడ బిడ్డ కాబట్టి ఈ యొక్క ఇష్యూని ఇంతటితో రూపుమాపి ఈ దళితుల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరగకుండా చూడాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.